నమస్తే వెల్కమ్ టు #యూ స్పెషల్ స్టోరీస్. నేను మీ రాజేష్. భారీ వర్షాలు సృష్టించినటువంటి విలయానికి దేవభూమిగా పేరుగాంచినటువంటి కేరళ చిగురుటాకులా వణికిపోతోంది. ఆకస్మిక వరదలు సంభవించి కొండ చర్యలు విరిగిపడటంతో వాయనాడులోని మెప్పిడిలో దాదాపుగా 150 మందికి పైగానే ఇప్పటిదాకా ప్రాణాలు కోల్పోయాయి. మరోవైపు మృతుల సంఖ్య పెరిగే అవకాశము ఉంది. వందలాది మంది శిథిలాల్లో చిక్కుకుపోయారు. మరికొంతమంది జాడ లేకుండా పోయింది. సో కేరళలో 2018 నాటి వరదల విధ్వంసం ఆ రాష్ట్ర చరిత్రలో అతిపెద్దదని చెప్పాలి. సో ఏకంగా ఆ వరదల్లో 483 మంది ప్రాణాలు వదిలారు. అయితే ఈసారి దానికి మించినటువంటి విలయం సంభవించింది. ఈ స్థాయిలో ప్రకృతి విపత్తుకు కారణం అరేబియా సముద్ర జలాలు వేడెక్కాయని వాతావరణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీని ప్రభావంతో స్వల్ప వ్యవధిలోనే దట్టమైనటువంటి మేఘాలు ఏర్పడి అత్యంత భారీ వర్షాలకు కారణమైందనేది ఇవాళ శాస్త్రవేత్తలు చెప్తున్నటువంటి మాట. దీంతో పాటుగా కేరళలోని 14.5% భూభాగంలో భారీ వర్షాలు వరదలు సంభవించే అవకాశం ఉందని కూడా అంచనా వేస్తున్నారు. ఇక పర్యావరణ మార్పులు, అడవుల నరికివేత వంటివి వర్షాకాలంలో ఈ కొండ చర్యలు విరిగిపడుతున్నటువంటి ఘటనలకు ప్రధాన కారణమని శాస్త్రవేత్తలు తేల్చేస్తున్నారు. కేరళలో ఈ తరహా విపత్తులు వాస్తవానికి కొత్తేమీ కాదు. జల ప్రళయాలు ఊహించినవి కావు. ప్రకృతి వాస్తవానికి కేరళ పైన ఎప్పుడూ పగపడుతూనే ఉంటుంది. వాస్తవానికి 2019లో వయనాడ్ జిల్లా పుత్తుమలలో కూడా కొండ చర్యలు విరిగిపడి 17 మంది మృత్యువాత పడ్డారు. ఇక 2021 అక్టోబర్లో ఇడుక్కి, కొట్టాయం జిల్లాల్లో కూడా కొండ చర్యలు విరిగిపడి 35 మంది మృత్యువాత పడ్డారు. ఇక 2022 ఆగస్టులో ఆకస్మిక వరదలతో 18 మంది మరణించారు. సో దేశంలో 2015 నుంచి 22 మధ్య మొత్తం 3782 కొండ చర్యలు విరిగిపడినటువంటి ఘటనలు చోటు చేసుకోగా కేరళలోనే అత్యధికంగా 2239 ఉన్నట్టు కేంద్ర భూ విజ్ఞాన శాఖ నివేదిక కూడా చెప్తోంది. అయితే వాస్తవానికి అటవీ ప్రాంతం తగ్గడం ఈ కొండ చర్యలు విరిగిపడడానికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఇస్రో విడుదల చేసినటువంటి ల్యాండ్ స్లైడ్స్ పట్టణంలో అత్యంత ప్రమాదకరమైనటువంటి 30 కొండ చర్యల్లో 10 కేరళలోనే ఉన్నాయి. 2021లో జరిగినటువంటి ఓ అధ్యయనం ప్రకారం కేరళలో సంభవించే కొండ చర్యల ఘటనలో 59% ప్లాంటేషన్ ప్రాంతాల్లోనే జరిగాయి. ఇక 1950 నుంచి 2018 వరకు కూడా వయనాడ్ జిల్లాలో 62% అటవీ ప్రాంతం మాయమైపోయినట్లు తెలిసింది. సో ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ రీసెర్చ్ అండ్ పబ్లిక్ హెల్త్ ప్రకారం 1950 వరకు కూడా వయనాడ్ జిల్లాలో 85% అటవీ ప్రాంతమే ఉండేది. అయితే అటవీ ప్రాంతం తగ్గే కొద్దీ భారీ వర్షాలు పడే కొండ ప్రాంతాలు వదులుగా మారసాగాయి. అంటే భూమి పట్టుత్వాన్ని ఆ ప్రాంతాల్లో కోల్పోతోంది అని ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. మరి ఇప్పుడు వాతావరణంలో వస్తున్నటువంటి మార్పుల వల్లనే ఇవాళ కొండ చర్యలు పడుతున్నటువంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని కూడా చెప్తున్నారు శాస్త్రవేత్తలు. కొచ్చిన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో అట్మాస్ఫియర్ రాడార్ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్గా ఉన్నటువంటి అభిలాష్ చెప్పిన దాని ప్రకారం అరేబియా సముద్రం వేడెక్కుతుండడం వల్ల ఈ ప్రాంతాల్లో ఊహించని భారీ వర్షాలకు కారణంగా కనిపిస్తోంది. సౌత్ ఈస్ట్ అరేబియన్ సముద్రం అంతకంతకు వేడెక్కుతుండడంతో కేరళ సహా పశ్చిమ కనుమల్లో ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి పర్యావరణ పరంగా ఆకస్మికంగా ఉంటున్నాయి. అరేబియా సముద్రంలోని వేడి కారణంగా దట్టమైనటువంటి మేఘాలు ఏర్పడుతున్నాయి. దాంతో తరచూ అతి భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ భారీ వర్షాల కారణంగా కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. ఈ తరహా పరిస్థితి కేరళలో గత 8 ఏళ్ల నుంచి వరుసగా కనిపిస్తూ వస్తుంది అనేది మాత్రం ఇవాళ శాస్త్రవేత్తలు చెప్తున్నటువంటి పరిస్థితి. దాదాపు 2 వారాలుగా కురుస్తున్నటువంటి వర్షాలతో మొత్తం ఆ ప్రాంతమంతా తేమమయంగా మారింది. ఇదే సమయంలో వేడి గాల్పులతో అరేబియా తీరంలో దట్టమైనటువంటి మేఘాలు ఏర్పడ్డాయి. సుదీర్ఘ సమయం పాటు ఉరుములు మెరుపులతో కూడినటువంటి ఈ మేఘాల వల్ల వయనాడ్, కోజికోడ్, మలప్పురం, కన్నూరులో భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. దీంతో కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. పెద్ద ఎత్తున విపత్తు సంభవించినటువంటి పరిస్థితి. సో 2019 నాటి వరదలకు కారణమైనటువంటి దట్టమైనటువంటి మేఘాల మాదిరిగానే ఇవి కూడా ఉన్నాయని వాళ్ళు చెప్తున్నారు. అయితే అరేబియా తీరంలో ఈ తరహా దట్టమైనటువంటి మేఘాల ధోరణిని శాస్త్రవేత్తలు ముందుగానే గుర్తించారని ఆయన చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా ఆగ్నేయ అరేబియా జలాలు వేడెక్కడంతో కేరళ సహా ఈ ప్రాంతం ఉష్ణగతికంగా అస్థిరమైందిగా మారినట్లుగా తమ పరిశోధనలో వెల్లడైందని చెప్తూ ఉన్నారు. వాతావరణంలోని ఈ అస్థిరతే దట్టమైనటువంటి మేఘాలు ఏర్పడడానికి కారణమని చెప్తున్నారు. ఈ రకమైనటువంటి వర్షపాతం గతంలో ఉత్తర కొంకణ్ ప్రాంతంలో సాధారణంగా కనిపించేదని చెప్తున్నారు.
సో ఇప్పుడు కేరళలో జలప్రయాలు విపత్తులు గతంలో ఎప్పుడెప్పుడు జరిగాయని ఒకసారి మనం చూసుకుంటే, సో 2018 ఆగస్టులో వచ్చినటువంటి వరద అతి పెద్దది. ఏకంగా 483 మంది మరణించారు. 14.5 లక్షల మందిని పునరావాస శిబిరాలకు తరలించారు. 57,000 హెక్టార్లలో పంట నష్టం జరిగింది. ఇది ఈ శతాబ్దంలోనే అతి పెద్ద విషాదం. సో ఇలా ఖచ్చితంగా వాతావరణంలో వచ్చినటువంటి మార్పులు, ప్రకృతి ఇవాళ ప్రకోపం బట్టి కేరళ మీద విలయ తాండవం చేయడానికి స్పష్టంగా మానవాళి తప్పిదాలుగానే చూడాల్సినటువంటి అవసరం ఉంది. మరోవైపు సముద్రంలో జలాలు వేడెక్కుతున్నాయి అంటే ఖచ్చితంగా ఇది మానవాళి విధ్వంసం, అడవుల పరిరక్షణ ధ్యేయంగా కాకుండా అడవులు కొంత అడుగుల క్రమం తగ్గడం ఖచ్చితంగా ఈ విపత్తు కారణంగా స్పష్టంగా తెలుస్తోంది. వాస్తవానికి 2018 ఘటన అతిపెద్దది అయినప్పటికీ కూడా ఇవాళ జరిగినటువంటి ఈ ఘటన కూడా ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నాయి. దాదాపుగా చాలా మంది కార్మికులు అడ్రస్ గల్లంతైనటువంటి నేపథ్యంలో ఇంకా ఎంతమంది ఇవాళ మృత్యువాత పడే అవకాశాలు ఉన్నాయో వాళ్ళ బంధువులందరూ ఆర్తనాదాలతోటి ఆవేదనతోటి ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.